చాలామంది మనల్ని అడుగుతారు, షుగర్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా? ఎస్, తెచ్చుకోవచ్చు. షుగర్ ఉంటే ఏంటి, బీపీ ఉంటే ఏంటి, థైరాయిడ్ ఉంటే ఏంటి, కొలెస్ట్రాల్ ఉంటే ఏంటి, మానసిక వ్యాధులు ఉంటే ఏంటి, పిట్స్ ఉంటే ఏంటి, కీళ్ళవాతం ఉంటే ఏంటి, ఏది ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా కదా, నిరూపణ అయింది. అలాగే పెళ్ళయి 3 ఏళ్ళు అయినా మాకు పిల్లలు పుట్టలేదండి, మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా, చాలామంది భయపడతారు. ఎస్, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. ఏమండి నా వయసు 37 ఏళ్ళు వచ్చిందండి, మాకు పిల్లలు పుడతారండి, చాలామంది భయపడతా ఉంటారు. ఎస్, 37 ఏళ్ళు కదా మీకు వచ్చిందిగా ప్రెగ్నెన్సీ. మీ ఆవిడ మీకు 37 ఏళ్ళు వచ్చినా చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. మరి ఇలా ఏది ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, ఏ సమస్య ఉన్నా రిపేర్ చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని నిరూపించారు శ్రీనివాస్ గారు, గంగా భవానీ గారు. మరి వీరి యొక్క సక్సెస్ స్టోరీ వింటే మరి మనలో కూడా ధైర్యం వస్తుంది. చూడండి, ఇగో ప్రెగ్నెన్సీ కన్ఫామ్. ఎక్కడొచ్చింది? అది కూడా గర్భసంచిలో వచ్చిందండి, ట్యూబుల్లో కాదు. చక్కగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ గర్భసంచిలో 4 weeks 6 days అని ఇచ్చారు. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు మీరు, ఫైబ్రాయిడ్స్ అక్కడే ఉన్నాయి. వయసు వచ్చింది, గర్భసంచిలో కాసిన గడ్డలు వచ్చినాయి, బిడ్డలు లేవుగా, ఖాళీగా కూర్చోవడం ఎందుకని గర్భసంచి కాసిన గడ్డలు కూడా పెంచుకుంది. అయినా బిడ్డను రప్పించవచ్చు, నిలబెట్టవచ్చు మనం అని చెప్పాం. గడ్డల్ని తీయక్కర్లేదు. బయటంతా ఏం చెప్తున్నారు, ఫైబ్రాయిడ్ వచ్చిందంటే దాన్ని తీసే వరకు, ఆ గడ్డ తీసే వరకు, ఆపరేషన్ చేసే వరకు ఆ డాక్టర్ గారు నిద్రపోరు, మిమ్మల్ని నిద్రపోనివ్వరు. మనం ఏమైనా చెప్పామా ఆపరేషన్? ఐవీఎఫ్ ఏమైనా చెప్పామా? ఏమీ లేవు. ఆపరేషన్ లేదు, ఐవీఎఫ్ లేదు. మరి ఎలా తెచ్చుకున్నారు ప్రెగ్నెన్సీ? ఫైబ్రాయిడ్ ఉన్నా, 37 సంవత్సరాల వయసు ఉన్నా, పెళ్ళి 4 ఏళ్ళు అయినా మరి ప్రెగ్నెన్సీ ఎలా తెచ్చుకోగలిగారు? చెప్పాలి వాళ్ళకి. చెప్పండి, మీకు తెలిసినంతవరకు. ఇక్కడ ఎలా వచ్చారు అసలు? మామూలుగా వీడియోస్ చూసి యూట్యూబ్లో వీడియోస్ చూసి వచ్చారు. రావడానికి 1 month బ్యాక్ వచ్చాం. ఆ 1 month ముందే చూసాం వీడియోస్ సార్. ఓకే, ఒక 1 month చూసి 1 monthలో వచ్చేసారు. అంటే చాలా సెర్చ్ చేసాము. అంతకుముందు వేరే హాస్పిటల్కి తిరగటం కానీ, అంటే ఐవీఎఫ్లు ఐఏఎల్ ఇవేమీ చేయలేదు. వేరే డాక్టర్లను కలవటం, మెడిసిన్స్ వాడటం చేసాము. ఈ ఫైబ్రాయిడ్స్ ఇలాగే చెప్పారు, వాటికి ట్యూబ్స్ బ్లాక్ అన్నారు, ఇవన్నీ జరిగినాయి. ఫైబ్రాయిడ్స్ చెప్పారు, ట్యూబులు బ్లాక్ అన్నారు, బ్లాక్స్ అన్నారు. ఇంకేం చెప్పారు? ఈ 2 ప్రాబ్లమ్స్ చెప్పారు. ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే చెప్పారు. 1.5 year ఏమో టైం వేస్ట్ అయింది. ఆ తర్వాత ఆ డెప్త్గా కొంచెం సెర్చ్ చేసి అసలు ముందు ఎవరి నిజం ఏంటి అనేది ఉంటుంది మనకి వీడియోస్లో. సార్ మాటలు కొంచెం నాకు జెన్యూన్ అనిపించింది. ఆ ప్రయోగం ఏదో ఎక్కడైనా సరే మనం ప్రయోగం చేయాల్సిందే, తప్పదు. ఆ ప్రయోగం సార్ దగ్గర చేద్దాం పదా పోనీ అని. వాళ్ళకి 2 లక్షలు పెట్టి ట్రై చేసేటప్పుడు ఈయనకి 500 అట్లా అడిగి దగ్గర ట్రై చేద్దామని వచ్చాడు ఒక రౌండ్. ముందు అసలు ఐవీఎఫ్లో అటు వెళ్ళడానికి ఇష్టం లేదండి. అంతే కదా సార్. ప్రెగ్నెన్సీ వస్తుందని గ్యారంటీ ఎవరు ఇవ్వట్లేదు. అవును సార్. నో గ్యారంటీ అని ట్యాగ్ లైన్ పెట్టుకుని మరీ జరుగుతుంది. అలాంటప్పుడు ఇంకెందుకు వెళ్ళడం? అవును సార్. అది బాడీలో కూడా మొత్తం తల నుంచి కారికాల దాకా ఇంజెక్షన్స్ ఏవో చేస్తారు, పెయిన్ఫుల్ అని చెప్పి చూశాను. దానివల్ల ఇక అలా కాదు, కొంచెం ఇట్లా ఇంజెక్షన్ లేకుండా, ఆపరేషన్ లేకుండా, ఐవీఎఫ్ లేకుండా ఇక్కడ అవుతుంది కాబట్టి ముందు ట్రై చేద్దాం. ఇది న్యాచురల్, ఒక రహదారి ఇది. ముందు రహదారిలో ఎతకాలి బిడ్డని. రహదారి దొరకకపోతే గోదావరిలో దూకాలి. ఐవీఎఫ్ గోదావరి, ఆపరేషన్లు గోదావరి. ముందు గోదావరిలో దూకేస్తాను, మునిగిపోతాను అంటున్నారు. రహదారి ఎతకట్లేదు అసలు. అలాగే ఈయన మంచి పని చేశాడు. ముందు మనం ఈయన దగ్గర చూద్దాం, ఈయన కాకపోతే అక్కడ ఆలోచిద్దాం. ఈయన దగ్గరికి వెళ్ళాలని అప్పటికే సార్ 15,000 చిల్లర ప్రెగ్నెన్సీలు తెప్పించిన రికార్డ్ ఉంది సార్. ఒక ఐవీఎఫ్ ఆపరేషన్ లేకుండా అది మెయిన్ కదండి. అందువల్ల అసలు ముందు ఇప్పుడు నేను కోర్సు క్రిములకి మందులు తీసుకెళ్ళా కానీ ఇది 25th డే అంతే. మందులన్నీ మిగిలిపోయి ఉన్నాయి. ఇంకా 25 రోజుల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ. మరి చూడండి, సార్ మామూలుగా దుమ్ముచేశారు శ్రీనివాస్ గారు. నిజంగానే సార్ అన్నట్టు వీరకణం ఎలా వెళ్ళిందంటే బుల్లెట్ లాగా దూసుకెళ్ళిపోయింది. గోడల్లో కూడా మొక్కలు తీసుకొచ్చే వీరకణం ఇది. అలాంటి వీరకణాన్ని కూడా 4 ఏళ్ళు నానబెట్టారు మన బయట. చూడండి, ఇది బాగా తయారైంది. అంతకుముందు కూడా ఎవరు నా వైపు ఫాల్ట్ చెప్పలేదు సార్. కానీ ఇక్కడ కూడా
అలాగే అన్నారు, ఫాల్ట్ ఏం లేదని. అయినా సరే ఇద్దరు వైపు మెడిసిన్ యూజ్ ఆయన కూడా పిల్లలు వాడిచ్చాగా. ఇందాక సార్ చెప్పినట్టు ఆ క్రిముల టెస్టులు ఇవే. ఇందాక మీరు నిజంగానే మీరు అనుకున్నట్టు ఇందాక సార్ చెప్పినట్టు ఒక మాట చెప్పాలనుకున్నానండి. అందరికీ బిల్లు చూస్తేమో ఒకేసారి ఇంత వసూలు చేస్తున్నారు, మాకు తక్కువ టెస్టులు చేశారు, అవే మందులు ఇచ్చారు అనేది ఒకటి మనం అబ్జర్వ్ చేస్తాం కదా మన మైండ్ సెట్. అది అలాగే మేము కూడా ఫస్ట్ ఫీల్ అయ్యాము. మాకు అందరికన్నా తక్కువ టెస్టుల్లో తక్కువ కాస్టే అయింది కూడా మాకు. కానీ ఎక్కువ కాస్ట్ అయిన వాళ్ళకి అవే మందులు, మాకు అవే మందులు, అలాగే మెడిసిన్ రాయటం జరిగింది. కానీ అసలు ఆయన ఫార్ములా నిజంగానే ఒకటి ఉంటుంది కదండి లెక్క. టైఫాయిడ్ అనేది వస్తే డబ్బున్నవాడికి టైఫాయిడ్ వచ్చినా, డబ్బు లేనివాడికి టైఫాయిడ్ వచ్చినా బిల్ ఒకటే. టైఫాయిడ్ క్రిమి ఉంది అని చెప్తే అంతే, ఇక దాని బిల్ ఒకటే ఎవరికి వచ్చినా. అలాగే ఆయనకి టెస్టులు ఆ రోజు తక్కువ పడినాయి, ఇంకొకరికి టెస్టులు ఎక్కువ పడుతున్నాయి, ఇంకొకరికి ఇంకా కాస్త ఎక్కువ పడినాయి. వాళ్ళు ఏమనుకుంటారు, ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారు పాపం. ముగ్గురు అనుకున్నారు ఏంద్ర ముగ్గురికి ఒకటే మందు వచ్చింది చివరికి మనకి అనుకుంటారు. కానీ చివరికి క్రిమి ఒకటే అయినప్పుడు ముగ్గురికి సేమ్ మందే వస్తుంది. ఆ క్రిమి ఎవరికి ఏముంది అనేది తెలియటమే ఇంపార్టెంట్ మాకు. అంతేగాని అక్కడ డబ్బులను బట్టి లేకపోతే వాళ్ళ స్టేటస్ని బట్టి ఇక్కడ మందులు కాదండి. వాళ్ళ లోపల వచ్చిన క్రిమిని బట్టి మందు వస్తుంది, లేదా హార్మోన్ని బట్టి మందు వస్తుంది. అలా ఆ క్రిమికి మీకు మందు పెట్టాం 25 రోజులే. మరి 4-5 ఏళ్ళు టైం పట్టినా రాని ప్రెగ్నెన్సీ 25 రోజుల్లో వచ్చింది శ్రీనివాస్ గారికి. అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది, తను కూడా సిస్టమ్ ఆపరేటరు, తనేమో వ్యవసాయం చేస్తున్నాడు. నీకు బాగా అర్థమై ఉంటుంది ఆ రోజు నా వ్యవసాయ భాష. పురుగులు, విత్తనాలు, ఎప్పుడైతే మనం విత్తనాలని పురుగులు తినేస్తాయో ఫలితం రాదు. భూమిలో సారం లేకపోతే విత్తనం మొలకెత్తదు. అందుకే సారము, ఎరువు అనేది హార్మోన్లు, క్రిములు అనేది ఇన్ఫెక్షన్స్కి టెస్ట్లు. అవి భార్యకున్నా భర్త వాడాలి, భర్తకున్నా భార్య వాడాలి అని చెప్పి ఇద్దరికి వాడించాం. ఇద్దరికి మందులు 2 నెలలకి ఇస్తే మరి 1 నెలలో వచ్చింది. భార్యకి షుగర్ ఉందండి, అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. భార్యకి 37 సంవత్సరాలండి, అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఐవీఎఫ్ చెప్పలేదండి మేము. 25 డేస్ కూడా పట్టలేదండి ప్రెగ్నెన్సీ రావడానికి. 25 డేస్, 37 ఇయర్స్, 30 దాటితే ఐవీఎఫ్ అంటున్నారు. రోడ్డు మాట కూడా మాట్లాడలా. షుగర్ కానీ ఉందంటే పిల్లలు పుట్టరు వెళ్ళిపోండి అంటున్నారు. డోనార్కి వెళ్ళిపోమ్మా వీలు కుదిరితే అంటున్నారు. ఆవిడ అండాలతో, ఆయన వీర్యకణాలతో ఎంత అద్భుతంగా ప్రెగ్నెన్సీ వచ్చింది చూడండి. అలా ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఈ బుక్లో రాశాను. అవన్నీ గర్భిణీ స్త్రీ ఎలా ఉండాలి ఏంటి అన్నీ ఉంటాయి, ఇది ఫాలో అవ్వమనండి. అలాగే నేను ఇచ్చిన మందులు ఉన్నాయి, అవి తీసుకుని ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేది మీరు చేసుకోండి. ఇంజక్షన్లు ఏమో మీకు దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ కానీ మీ ఫ్యామిలీ డాక్టర్ కానీ మేము చెప్పినట్టుగా వాడుకోండి. చేతికి కానీ చట్టకి కానీ అవి వేసుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. రైట్.